అంచనాలు పెంచాలి, బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీకి కాంట్రాక్ట్లు అప్పచెప్పాలి. ఎవరి కోసం ఇదంతా? రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ, తప్పకుండా అవసరమైతే మా పార్టీ తరపున న్యాయ పోరాటానికి కూడా వెనుకాడం. ఎందుకంటే మా తెలంగాణ భవన్ ఇదివరకే జనతా గ్యారేజ్గా మారిపోయింది. మూసి మొత్తం బాధితులంతా మా కాడికే వచ్చి మొరబెట్టుకున్నారు. ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ కుంభకోణం మీద కూడా తప్పకుండా మా పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ థ్యాంక్ యూ. See Rahul, I'll tell you one thing. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. Thank you. ఎస్, ఇప్పుడు దాదాపు 20-25 రోజుల కింద అనుకుంటాను, ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టానికి తెరలేసినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం, రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు, ఈరోజు మనం ఈ నిమిషం ఇక్కడెక్కడైతే మాట్లాడుతున్నామో, ఈరోజు మనం ఇక్కడున్నాం హైదరాబాద్లో, లక్షల మంది రైతులు ఇవాళ క్యూలలో ఉన్నారు ఎరువుల